స్పిన్నర్స్ టూ టైప్స్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ అని అంటారేమో. కాదు, నా దృష్టిలో ప్రొఫెషనల్ స్పిన్నర్స్, పార్ట్ టైం స్పిన్నర్స్. సో వీళ్ళ గురించి అంటే ఏ టీంలో ఎలాంటి స్పిన్నర్స్ ఉన్నారు, ఆ స్పిన్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముందే చెప్తున్నాను, ప్రతిసారి నేను ఈ విషయం చెప్పలేనమాట ఈ వీడియోలో. స్పిన్నర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, వీళ్ళనే నేను చూస్తాను, ప్రొఫెషనల్, పార్ట్ టైం. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% బ్యాట్స్మెన్స్ అందరూ స్పిన్ బౌలింగ్ వేస్తారు. ఫర్ సపోజ్ రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ వేస్తాడు, సూర్యకుమార్ యాదవ్ వేస్తాడు, రింకు సింగ్ వేస్తాడు. సో వీళ్ళని తీసుకొని వచ్చి మనం స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో పెట్టలేము. సో ఖచ్చితంగా ఒక 2 overs అరే వీళ్ళకి ఇయ్యచ్చు అంటే ఇంతకు ముందు వాళ్ళని నమ్మారు కొన్ని టీమ్స్ అలాంటి వాళ్ళు. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఐపీఎల్లో రికార్డ్స్ ఉన్నాయి స్పిన్ బౌలింగ్లో, కానీ బౌలింగ్ వెయ్యడు ఇప్పుడు. అందుకే అలాంటి వాళ్ళని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. మెయిన్ స్పిన్నర్స్ అంటే మనకు బాగా తెలిసిన స్పిన్నర్స్ గురించి మాత్రమే ఇక్కడ నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ప్రెసెంట్ బిగ్ బ్యాష్ లీగ్ జరుగుతుంది, ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము. దాంతో పాటుగా మనం ఐపీఎల్ అప్డేట్సే కాదు, అరౌండ్ ద గ్లోబ్ క్రికెట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చాలా క్విక్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా మన వీడియోస్ ఏవైనా సరే ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదనుకోండి, నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీకు చూడడానికి వీలు ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీంతో స్టార్ట్ చేద్దాము. సో వీళ్ళ టీంలో స్పిన్నర్స్ ఎవరు? మహేష్ దీక్షానా, వనిందు హసరంగా, కుమార కార్తికేయ, రియాన్ పరాగ్. సో ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పాను కదా, అలాంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా ప్లేయింగ్ లోకి కొంచెం టీం అటు ఇటు అయినా వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళే అనమాట. ఎందుకంటే మహేష్ దీక్షానా ఖచ్చితంగా ఉంటాడు, వనిందు హసరంగా ఖచ్చితంగా ఉంటాడు, రియాన్ పరాగ్ ఖచ్చితంగా ఉంటాడు. సో మరి వీళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుందా? సో మీరే చెప్పండి, నేను చెప్పను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చెప్పండి. లాస్ట్ ఇయర్ బాగుందా, ఈ ఇయర్ బాగుందా? తప్పకుండా కొంచెం తేడా కనిపిస్తుంది కదా, ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో అదే నాకు కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సో మహేష్ దీక్షానా క్వాలిటీ స్పిన్నరే, వనిందు హసరంగా కూడా మంచి ఆల్రౌండర్ స్పిన్నరే. బట్ ఐపీఎల్లో మహేష్ దీక్షానాతో కంపేర్ చేస్తే కూడా వనిందు హసరంగా అంటే బయట వనిందు హసరంగాకున్న పేరుకి ఐపీఎల్లో తనకి ఇంకా అంత పేరు రాలేదు. ఈ విషయం అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం వేరే టీమ్స్లో తనని చూసాము. సో ఎందుకో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్లో కొంచెం వెనక పడ్డట్టే అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి వరస్ట్గా ఏం లేదు, యావరేజ్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. చాహల్ని కొట్టేశారు ఆక్షన్లో, మామూలు విషయం కాదు. ఎందుకంటే చాహల్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 స్పిన్నర్ అనమాట. సో ఐపీఎల్లో ఇంకా ఫెంటాస్టిక్ బౌలరు. ఇక నెక్స్ట్ హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, అండర్ రేటెడ్ బౌలర్. ఇతను పంజాబ్తోనే చాలా కాలంగా ఉన్నాడు అనమాట. సో మంచి ఎకానమీని మెయింటైన్ చేస్తాడు. వికెట్స్ ఖచ్చితంగా తీస్తాడులే చెప్పలేం, కానీ రన్స్ మాత్రం అస్సలు ఇవ్వడం అనమాట, అలాంటి బౌలర్. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి వేసేవాళ్ళు, బట్ నేను ఇంపార్టెంట్ వాళ్ళ గురించి చెప్తున్నాను. సో బాగుందా మరి వీళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్? సో చూడండి, స్పిన్ బౌలర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఫిట్నెస్ ఇష్యూస్ మాట్లాడాల్సిన పని లేదనమాట. ఎందుకంటే స్పిన్ బౌలర్స్ ఎవరికి పెద్దగా ఫిట్నెస్ ఇష్యూస్ రావు. సో ఎవరో చాలా తక్కువ మంది ఉంటారనమాట, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళకంటే వాళ్ళకు బేసిక్గా వాళ్ళ లోపల ఉంటుంది అనమాట అంటే ఫిట్నెస్ ప్రాబ్లం అనేది. మిగతా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా ఆడేస్తారు, నో ప్రాబ్లం. సో చూసుకున్నాము అంటే చాహల్ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అయిపోతుంది హర్ప్రీత్ బ్రార్, గ్లెన్ మ్యాక్స్వెల్తో. బట్ ఇంకా ఏదో ఒక సంథింగ్ మిస్సింగ్ అనమాట. చాహల్కి తోడుగా అశ్విన్ లాంటి బౌలర్, జడేజా లాంటి బౌలర్, సో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండేదేమన్న ఫీలింగ్ లోపల ఉంటుంది అనమాట. ఎందుకంటే చెప్పే కదా హర్ప్రీత్ బ్రార్ అండర్ రేటెడ్ బౌలర్ అని. చెప్పలేం, హర్ప్రీత్ బ్రార్ వికెట్ రన్స్ ఇవ్వడు కదా, ఆ ప్రెజర్లో విజేంద్ర చాహల్ ఇంకా బాగా వికెట్స్ పడొచ్చు, ఏమైనా జరగచ్చు. సో మనకు ఆ ఫీలింగ్ ఉంది, కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బాగానే కనిపిస్తుంది. బట్ ఆప్షన్స్ తక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే బ్యాకప్ ఆప్షన్స్ చెప్పాను కదా, బ్యాకప్ నాకు తెలిసి స్పిన్నర్స్కి పెద్దగా అవసరం లేదనమాట, అన్ని మ్యాచ్లు ఆడతారు. ఇక నెక్స్ట్ ఆర్సీబీకి స్పిన్నర్స్. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి బ్రదర్. శ్రేయస్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, కృణల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, జాకబ్ బెథల్. ఇప్పుడు అంటారేమో, అరే మిగతా టీమ్స్కి పేర్లు చెప్పవు, ఆర్సీబీకి ఇన్ని పేర్లు చెప్పావు అని చెప్పి. మీరే చూడండి, లియామ్ లివింగ్స్టన్ ఖచ్చితంగా 2 ఓవర్లనే వేస్తాడు కదా, మనం చాలాసార్లు చూసాము. అండ్ స్వప్నిల్ సింగ్ గురించి కూడా మనకు తెలుసు, ఆర్సీబీలోనే చూసాము లాస్ట్ ఇయర్. టిమ్ డేవిడ్ కూడా కనీసం 2 overs 1 overs అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు, మనం చూసాము. సో ఇక జాకబ్ బెథల్ కూడా ఈ మధ్య ఫస్ట్ మేడన్ వికెట్ కూడా తీసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్లో. సో తను కూడా బౌలింగ్ చేస్తాడు అనమాట, బట్ ప్లేయింగ్ 11లో ఉండలేదు, మనం చూడాలి. కొంచెం ఇది ఈక్వేషన్ అనేది మనం దగ్గరకు వచ్చి చూద్దాము. సో ఖచ్చితంగా వేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అయితే బాగుందా స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్? సో ఇక్కడ బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే శ్రేయస్ శర్మ టీంలో ఉంటాడు, లియామ్ లివింగ్స్టన్ టీంలో ఉంటాడు, కృణల్ పాండ్యా టీంలో ఉంటాడు, స్వప్నిల్ సింగ్ టీంలో ఉంటాడు, టిమ్ డేవిడ్ టీంలో ఉంటాడు. అంటే
ఆల్మోస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్న వాళ్ళలో జాకబ్ బెతల్ అంటే ఓవర్సీస్ కాంబినేషన్ మీద డిపెండెంట్ ఉంది, అందరూ కూడా ప్లేయింగ్ లో ఉండే వాళ్ళే. అంటే ఆప్షన్స్ అనేవి భయంకరంగా ఉన్నాయి, స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్. ఎవరిని ఎలా యూజ్ చేసుకుంటాడో వాళ్ళ కెప్టెన్ ఇష్టం. సో ఆప్షన్స్ పరంగా చూస్తే అద్భుతంగా ఉంది, కానీ క్వాలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ ఆప్షన్స్ తో ఆ క్వాలిటీని ఓవర్కమ్ చేస్తారేమో చూడాలి. ఇది ఎందుకంటే కృణాల్ పాండ్యా మంచిగా బౌలింగ్ వేస్తాడు, ఎకానమీ మెయింటైన్ చేస్తాడు, వికెట్ టేకర్ కాదు. శ్రేయస్ శర్మ వికెట్ టేకర్, బట్ కన్సిస్టెన్సీ ఉంటుందో లేదో మనం ముందే చెప్పలేము. సో ఈ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఆర్సీబీ టీంలో, బట్ ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి, అందరూ టీంలో ఉండే వాళ్ళే. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. సో రవి బిష్నాయ్, ఎం సిద్ధార్థ్, షాబాజ్ అహ్మద్, ఎడెన్ మార్కరమ్. సో వీళ్ళు ఎక్కువగా రవి బిష్నాయ్ పైన డిపెండ్ అవ్వాలి. వీళ్ళ వికెట్ టేకింగ్ బౌలర్ అతనే, వీళ్ళ సూపర్ హీరో అతనే. అయితే ఎం సిద్ధార్థ్, షాబాజ్ అహ్మద్, సో ఎడెన్ మార్కరమ్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటాడు లేదా అంటే ఓవర్సీస్ ప్లేయింగ్ ఎలెవెన్ కాంబినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎం సిద్ధార్థ్ అండ్ షాబాజ్ అహ్మద్ విషయానికి వచ్చాము అంటే సో ఇద్దరు ఒకే రకమైన, అంటే ఎం సిద్ధార్థ్ కొంచెం క్వాలిటీ అనమాట, అంటే బేసిక్ గా అతను ప్రొఫెషనల్ స్పిన్నర్, షాబాజ్ అహ్మద్ ఏమో ఆల్రౌండర్ స్పిన్నర్. సో ఇద్దరికి అంత ఎక్స్పీరియన్స్ వైజ్ చూసాము అంటే షాబాజ్ అహ్మద్ కొంచెం ఎక్స్పీరియన్స్, అంతే తప్పితే పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సో ఎక్కువగా డిపెండ్ అవుతారు రవి బిష్నాయ్ పైన. స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళది కూడా యావరేజ్ గానే ఉంది, ఫెంటాస్టిక్ అని చెప్పలేము. అది కూడా యావరేజ్ ఎందుకైంది అంటే రవి బిష్నాయ్ ఉన్నాడు కాబట్టి, ఒకవేళ లేకుంటే ఇంకా చాలా ఘోరం అయిపోయేది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా. మిచెల్ శాంట్నర్, కరణ్ శర్మ, అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, నమందీర్. సో దీంట్లో విల్ జాక్స్ కి నాకు తెలిసి బౌలింగ్ ఇవ్వడం కష్టమే, నమందీర్ కూడా కష్టమే బౌలింగ్ ఇవ్వడమే. అంటే ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో మనకు ఏదో అంటే ఐ మీన్ అవతల బ్యాట్స్మెన్స్ పిచ్చిగా కొడుతూ ఉంటే బౌలింగ్ చేంజెస్ లో వచ్చింది, కానీ నమందీర్ ఏం ప్రొఫెషనల్ గా ఆల్రౌండ్ అంటే ప్రొఫెషనల్ గా ఖచ్చితంగా బౌలింగ్ ఇచ్చే స్పిన్నర్ అయితే కాదు, చెప్పలేం యూస్ చేసుకుంటారు లేదో. ఇక మిచెల్ శాంట్నర్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వాలి, క్వాలిటీ బౌలర్ ఇతను మాత్రమే. కరణ్ శర్మ ప్లేయింగ్ ఎలెవెన్లోకి రావడం కష్టం, అల్లా గజన్ఫర్ కు ఎక్స్పీరియన్స్ లేదు. సో ప్రతి సంవత్సరం లాగే ఈ స్పిన్ బౌలింగ్ ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. బట్ మిచెల్ శాంట్నర్ రూపంలో ఈ సంవత్సరం ఇంతకు ముందు సీజన్స్ తో కంపేర్ చేసే దానికన్నా కొంచెం క్వాలిటీ పెరిగిందనమాట. చూద్దాం ఎలా యూస్ చేసుకుంటారు, ఎందుకంటే కొన్నిసార్లు స్పిన్నర్స్ ని కెప్టెన్స్ యూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంచెం వరస్ట్ స్పిన్నర్స్ ఉన్నా సరే కెప్టెన్ తన టెక్నిక్స్ తో తన థాట్స్ తో కరెక్ట్ గా వేస్తే వికెట్స్ కూడా పడతాయి అనమాట. చూద్దాం హార్దిక్ పాండ్యా ఎలా యూస్ చేసుకుంటారు వీళ్ళందరినీ. సో యావరేజ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగితే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ యావరేజే, అంటే మరి సూపర్ కూడా కాదు, కొంచెం యావరేజే. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. వామ్మో చెప్పాలంటే నాకు చూస్తే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, రాహుల్ టెవేటియా, మహిపాల్ లాంబ్రోర్, గ్లెన్ ఫిలిప్స్, జయంత్ యాదవ్, కుల్వంత్ కెజ్రోలియా. సో ఎంతమంది ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు ఇక్కడే మీకు చెప్పేస్తాను చూడండి. రషీద్ ఖాన్ ఖచ్చితంగా ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా ఉంటాడు, సాయి కిషోర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రాహుల్ టెవేటియా ఖచ్చితంగా ఉంటాడు, మహిపాల్ లాంబ్రోర్ కూడా ఉండే అవకాశం ఉంది, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఆప్షన్స్ ఒకటే కాదు, క్వాలిటీ చూడండి ఒకసారి, ఎలాంటి బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర స్పిన్ బౌలింగ్ లో. ద బెస్ట్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అంటే నూర్ అహ్మద్ మిస్ అయ్యాడు, కానీ అంటే చాలా అద్భుతంగా ఉంది స్పిన్ బౌలింగ్. వాషింగ్టన్ సుందర్ ఒకవేళ ఫామ్ లో ఉన్నాడంటే రషీద్ ఖాన్ కి తోడుగా ఇక వీళ్ళని కొట్టే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు ఫామ్ లో ఉంటాడో మనం చెప్పలేము. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే లోపు ఏం జరుగుతుందో తెలియదు. సో అద్భుతమైన స్పిన్నర్స్ వేరియేషన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట గుజరాత్ టైటన్స్ దగ్గర. ఇక నెక్స్ట్ కేకేఆర్. సో వీళ్ళ దగ్గర సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ స్టార్ బౌలర్స్ ఉన్నారు, మిస్టరీ స్పిన్నర్స్, అద్భుతమైన అంటే నమ్మచ్చు గన్ షాట్ బౌలర్స్. ఇక నెక్స్ట్ మయాంక్ మార్కండే కూడా యాడ్ అయ్యాడు, లాస్ట్ ఇయర్ కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. మయాంక్ మార్కండే ఈ ఇయర్ కి ఇంప్రూవ్ అవుతున్నాడు. సో ఈ ఇయర్ కూడా కొన్ని మ్యాచ్లు ఛాన్స్ వస్తాయి. ఇక బ్యాకప్ లో చూసుకున్నా సరే, బ్యాకప్ అయినా ప్లేయింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మోయిన్ అలీ చాలా క్వాలిటీ బౌలరు. ఇక నెక్స్ట్ అనుకూల్ రాయ్, సో అతను కూడా బౌలింగ్ వేస్తాడు, బట్ అంత క్వాలిటీ కాదు. సో ఓవరాల్ గా చూసుకున్నాము అంటే మాత్రం నేను చెప్పే కదా, వరుణ్ చక్రవర్తి ఫిట్నెస్ ఇష్యూస్ ఉండొచ్చు, కానీ సో స్పిన్నర్స్ కి అంత పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళు కావాల్సింటే వాళ్ళు ఓవర్స్ వేసి బయటకు వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్ బౌలర్స్ లాగా ఎక్కువ ఇబ్బంది పడరు. సో వరుణ్ చక్రవర్తిని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. సో చాలా అద్భుతంగా ఉంది కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ బౌలర్స్ ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అంటే వెనక్కి తెచ్చుకోవడం అంటే ఆల్రెడీ పెట్టుకున్నారు కదా వాళ్ళు సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తిని. సో అక్కడే సగం మార్కులు కొట్టేశారు అనమాట. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ చూసాము అంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ అయిపోయి ఇక్కడ చచ్చిపోతారు మిగతా వాళ్ళందరూ. రచిన్ రవీంద్ర, శ్రేయస్ గోపాల్, దీపక్ కూడా. ఎందుకంటే స్టార్టింగ్ ముగ్గురు ప్లేయింగ్ ఎలెవెన్ లో 120% ఉంటారు. సో రవీంద్ర జడేజా ఒక వేరియేషను, రవిచంద్రన్ అశ్విన్ ఒక టైప్ ఆఫ్ బౌలరు, నూర్ అహ్మద్ ఒక టైప్ ఆఫ్ బౌలరు, 3 వేరియేషన్లు. రచిన్ రవీంద్ర పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం మిడిల్ ఆర్డర్ లో. సో అతను కూడా మినిమం 2 overs వేసే బౌలరు. సో అతని నుంచి ఒకటి ఉంటుంది.
శ్రేయస్ అంటే బ్యాకప్ లో శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. దీపక్ కూడా ఏమన్నా ఎలా యూస్ చేస్తారో మనకు తెలియదు, ఇంపాక్ట్ ప్లేయర్ గా లేకుంటే ప్లేయింగ్ 11 లో పెడతారు. ఎందుకంటే వీళ్ళ థాట్స్ చెన్నై సూపర్ కింగ్స్ థాట్స్ ప్లేయింగ్ 11 వచ్చే వరకు తెలియదు అనమాట. మనం ఏదో అనుకుంటామో వీళ్ళు ఎవరినో ఓపెనింగ్ తీసుకొస్తారో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో వీళ్ళది కూడా సూపర్ గా ఉంది స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అంటే గుజరాత్ టైటాన్స్ కి పోటీ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు వీళ్ళు దాంట్లో, జడేజా అండ్ అశ్విన్ రూపంలో. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో చూసాము అంటే రాహుల్ చాహర్, ఆదమ్ జంపా, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ, ఇంకా కొంతమంది ఉన్నారు. బట్ వాళ్ళకి ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ లేదు, వాళ్ళకి బౌలింగ్ కూడా ఇవ్వరనిపిస్తుంది. సో రాహుల్ చాహర్ అండ్ ఆదమ్ జంపా, కమిందు మెండిస్ ఈ ముగ్గురి పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఈ ముగ్గురులోనే ప్లేయింగ్ 11లోకి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంటుంది. సో రాహుల్ చాహర్ ఖచ్చితంగా ఉంటాడు అనుకోండి. సో అంటే వీళ్ళది ఎలా ఉందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రాహుల్ చాహర్ మనం ఫామ్ కోల్పోయి ఐపీఎల్లో ముంబైలో రాజస్థాన్ అంటే ముంబైలో ఉన్నప్పుడు బాగానే వేసేవాడు, తర్వాత మళ్ళీ టీమ్స్ చేంజ్ అవుతూ వస్తున్నాడు, కానీ ఆ ఫామ్ ఆ షార్ప్నెస్ మిస్ అవుతోంది. ఒకవేళ అది వెనక్కి వచ్చిందంటే ఒక క్వాలిటీ స్పిన్నర్ దొరికినట్టే, లేదంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ ఎలా ఇబ్బంది పడిందో అలానే ఇబ్బంది పడుతుంది ఎస్ఆర్హెచ్ కూడా. ఇక నెక్స్ట్ ఆదమ్ జంపా, కమిందు మెండిస్. సో ఈ ఓవర్సీస్ స్పిన్నర్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఐపీఎల్లో ప్లేయింగ్ 11లో ప్లేస్ రావడమే కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఇండియన్ స్పిన్నర్స్కి ఛాన్స్ ఇచ్చి ఈ బ్యాట్స్మెన్స్ పైన ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మిగతా టీమ్స్ అన్ని. మీరు అందుకే చూసారు అంటే ఓవర్సీస్ స్పిన్నర్స్ మనకు చాలా తక్కువ కనిపిస్తుంటారు, ఏ టీంలో చూసినా చాలా తక్కువ. చెన్నై సూపర్ కింగ్స్ మహేష్ దీక్షాన్ అని టార్గెట్ చేసింది, కానీ మిచెల్ శాంట్నర్ని కూర్చోబెడుతుంది, అతను కూడా మంచి క్వాలిటీ బౌలరే. సో అలా చాలా టీమ్స్లో మనకు సునీల్ నరేన్, ఇట రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఈ మధ్య ఈ మిగతా ఏ టీమ్స్లో కూడా మీకు స్పిన్నర్స్ కనిపించరు ప్లేయింగ్ 11లో, కానీ ఫాస్ట్ బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ కనిపిస్తారు ఓవర్సీస్ వాళ్ళు. ఈ ఇష్యూ వల్ల ఇక్కడ వీళ్ళకు ఈ ఇయర్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ఎస్ది యావరేజ్ గా కనిపిస్తుంది. ఒకవేళ రాహుల్ చాహర్ బాగా పర్ఫామ్ చేసి ఆదమ్ జంపా కూడా బాగా పర్ఫామ్ చేసి ప్లేయింగ్ 11లో ఉండి సో ఎవరున్నా సరే పర్ఫామ్ చేస్తే సూపరే, లేదంటే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. సో క్వాలిటీ బౌలర్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ టీంలోనే ఉన్నారు. ఇక అజయ్ మండల్, త్రిపుర్ణ విజయ్, విక్రమ్ నిగమ్, విప్రజ్ నిగమ్ వీళ్ళందరూ బౌలింగ్ చేస్తారు, బట్ ఛాన్స్ ఇస్తారో మనకు తెలియదు కానీ ప్లేయింగ్ 11లో. సో ఇద్దరు మాత్రం క్వాలిటీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. సో చెప్పే కదా బ్యాకప్ గురించి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే స్పిన్నర్స్ అన్ని మ్యాచ్లో ఆడతారని ఆల్రెడీ ప్రతిసారి చెప్తున్నాను. సో ఇదనమాట ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. సో ఆహా ఓహో అన్నట్టు లేదు, కానీ క్వాలిటీ బౌలర్స్ టీంలో ఉన్నారు కాబట్టి మనం నమ్మొచ్చు, అరే వీళ్ళు ఉన్నారు చూసుకోవచ్చు అని. వాళ్ళు ఫెయిల్ అయితే ఇంకొక మ్యాచ్లో బాగా వేస్తారు, అంతేగాని కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యే బౌలర్స్ అయితే కాదు. ఇది అన్ని టీమ్స్ యొక్క స్పిన్నర్స్ పరిస్థితి. అంటే స్పిన్నర్స్ మాయాజాలం చేయాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు గేమ్ని ఎటువైపోయినా టర్న్ చేయగలరు. వాళ్ళ బౌలింగ్లో బ్యాట్స్మెన్స్ పిచ్చ కొట్టారనుకోండి 4-5 ఓవర్లో గేమ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు అవుట్ చేయాలనుకోండి 2 ఓవర్లో మ్యాచ్ కూడా కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే స్పిన్ మాయాజాలం మిస్టరీ అంటారు కదా అట్లా. సో మరి ఏ టీంలో స్పిన్నర్స్ బాగా ఉన్నారు? నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నాను అంటే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో బాగుంది స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్, కేకేఆర్ టీంలో బాగుంది, గుజరాత్ టైటన్స్ టీంలో బాగుంది, ఢిల్లీ క్యాపిటల్స్ లో చెప్పా కదా మినిమం గ్యారంటీ బౌలర్స్ ఉన్నారు, ఆర్సీబీ టీంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్స్ ప్లేయింగ్ 11లో ఉన్న చాలా మంది బౌలింగ్ వేయగలుగుతారు, మిగతా టీమ్స్ లో కూడా వేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఖచ్చితంగా వేసేవాళ్ళు అనమాట. లియామ్ లివింగ్స్టన్, కృణల్ పాండ్యా, జాకబ్ బెథెల్ని తీసుకున్నా వేస్తాడు, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, సో ఇట్లా అందరూ వేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వేరియేషన్స్ వర్కౌట్ అయితే టీమ్ కి ప్లేస్ అవుతుంది. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ లో కూడా మంచి చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను సూపర్ యావరేజ్ కన్నా కొంచెం పైన అనమాట, అద్భుతం ఏం కాదు కానీ బాగానే ఉంది, చాహల్ ఉన్నాడు కాబట్టి మనం కొంచెం కన్సిడర్ చేయాలి ఆ టీంని, ఇది పరిస్థితి. సో మరి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసాము, అంటే ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్స్, ఫినిషర్స్, సో అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు బెస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.